ఈవినింగ్ స్నాక్స్కి ఏం చేయాలి? ఓకే చేద్దామా? డన్. ఇప్పుడు రితుల్ కోసం మనం ప్యాన్ కేక్ చేసుకుందాం. అంటే సింపుల్గా ఫస్ట్ ఒక బనానా తీసుకుందాం, దాని తర్వాత స్మాష్ చేసుకోవాలి. కొంచెం స్మాష్ అయిపోతే కొన్ని చక్కెర, ఆల్రెడీ బనానా స్వీట్ ఉంది కాకపోతే ఇంకో 2 eggs వేస్తాం కాబట్టి షుగర్ తక్కువ వచ్చు, అందుకని స్వీట్నెస్ కోసం ఒక 2 eggs మంచిగా కొంచెం 2 eggs అయితే బాగా, అంటే కొంచెం అది కొంచెం పెద్దగా వేసినా బాగా వస్తుంది అన్నమాట. చిన్న వేసుకోకుండా కొంచెం పెద్దగా వేసుకోవచ్చు. బాగా మిక్సింగ్ చేసుకోవాలి. స్పూన్తో కాకుండా చేతితో కూడా స్మాష్ చేసుకోవచ్చు, లేకుంటే మిక్సీలో వేసుకున్న ఒకసారి తిప్పుకున్న. గోధుమ పిండి కన్నా కొంచెం రాగి పిండి అయితే బాగుంటుందని రాగి పిండితో చేసుకుంటున్నాను. రితులు ఎలా అయినా రాగి పిండితో అయినా దేనితోనే తింటాడు, వాడికి పర్టికులర్గా ఒక పిండి అని ఎలా ఏమి ఉండదు. రాగి పిండితో చేసుకున్నాం కదా చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. కలుపుతూ ఉంటే కొంచెం బ్యాటర్ మంచిగా థిక్గా, అట్లయితే దోశ బ్యాటర్ లాగా అయిపోవాలన్నమాట. కొన్ని పాలు, కొన్ని ఫ్లేవర్ కోసం, దానికోసం ఇది మనకి ఎగ్ స్మెల్ అంతా రాకుండా కొంచెం మిల్క్ వేసుకుంటే దాని ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం లైట్గా ఆయిల్, తర్వాత ఇప్పుడు బ్యాటర్ పెట్టేసుకుంటే సింపుల్ వచ్చేసి ప్యాన్ కేక్. రితుల్ ప్యాన్ కేక్ కావాలన్నా అయిపోయింది. ఒకసారి తినే, ఎలా ఉంది చూడు, తినేసి నాకు చెప్పు ఎలా ఉందో టేస్ట్. తినరా నమ్ములు, ఎలా ఉంది? యమ్మీ. మమ్మీకి థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. ప్యాన్ కేక్ నీకేనా, నాకు లేదా? యమ్మీ. బాగుంది, బాగుందన్నా, నిజంగా బాగుంది.